అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? స్వీట్ రెసిపీ తీసుకొచ్చాను. ఇది స్వీట్ అనుకోవడం కంటే కూడా మిల్క్ చాక్లెట్ అనుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే భలే నచ్చేసింది. తింటుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఇంకా తినాలనిపించేసింది అనమాట. అంత టేస్టీగా ఉంది. ఇంత ఈజీగా ఇంత టేస్టీ చాక్లెట్ని, స్వీట్ని మనం రెడీ చేయగలుగుతామా అని అనిపించింది అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మిల్క్ బైట్స్ని, ఈ మిల్క్ చాక్లెట్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉండే నాన్ స్టిక్ ప్యాన్ మాత్రమే పెట్టుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వెంటనే ఒక పావు కప్పు పంచదార, ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ పంచదార మొత్తం కరిగి పొంగు వచ్చే వరకు వెయిట్ చేయండి. నెయ్యి హీట్ అవ్వకూడదు, అలాగే పంచదార కూడా కరక్క ముందే వాటర్ యాడ్ చేసేసేయండి, లేకపోతే అదంతా క్యారమెల్ అయిపోతుందనమాట. సో నెయ్యి, పంచదార, నీళ్ళు ఒకేసారి కలుపుకొని ఇలా పొంగు వచ్చిన తర్వాత 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా సరే 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ లమ్స్ ఏర్పడకుండా దీన్ని బాగా కలుపుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు చిన్న ఉండలు కడుతున్నా కూడా దాన్ని స్మాష్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పొంగుతుందనమాట. దీన్ని మిక్స్ చేస్తూనే ఉండండి, అస్సలు ఆపొద్దు, లేకపోతే మీకు అడుగంటుతుందనమాట. ఇలా కలుపుతున్నప్పుడు ఈ స్పాచులా నాకు ఎన్నిసార్లు ఊడిపోయిందో, కలుపుతున్నాను మధ్యలో మళ్ళీ అది ఊడిపోతుందనమాట. దీన్ని నాన్ స్టిక్లో మాత్రమే చేసుకోండి. నాన్ స్టిక్లో అయితే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. నార్మల్ కడాయిలో పెట్టుకుంటే మాత్రం అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా మిక్స్ చేస్తూ కలుపుకోండి. దాదాపు ఒక 7-8 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్కి ఇది బాగా దగ్గర పడుతుందండి. వీడియోలో కనిపించినట్లు ఇలా చిక్కగా అవుతూ దగ్గర పడుతుందన్నమాట. చూడండి, ఇలా అయింది. ఇప్పుడు దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా కొంచెం దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేస్తే ఇది స్వీట్ లాగా సాఫ్ట్గా ఉంటుందండి. లేదా ఇంకొక 2 నిమిషాలు దీన్ని హీట్ చేశారంటే మాత్రం ఇది చూయింగ్ గమ్ లాగా, చాక్లెట్ లాగా గట్టిగా అవుతుందన్నమాట. మీ చాయిస్ని బట్టి చేసుకోండి. నాకు కొంచెం గట్టిగా చాక్లెట్లా కావాలని చెప్పేసి నేను 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకున్నాను. వేడికి ఇది ఇలా ఉంటుంది, అంటే కరిగినట్టు మెల్ట్ అయినట్టు ఉంటుంది. చల్లబడగానే ఇది గట్టిగా అవుతుందన్నమాట. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒక పార్ట్లో ఇలా కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసి దీన్ని మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీరు ఇక్కడ కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కాఫీ చాక్లెట్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ రెండింటిని ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వెంటనే చేసుకోండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. వీటిని కొంచెం చల్లార్చుకోండి. ఇలా వెడల్పుగా చేసి చల్లార్చుకొని చేతికి నెయ్యి పూసుకోండి. ఇది బాగా వేడిగా ఉంటుంది. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే, అంటే నేను కొంచెం మిల్క్ బైట్స్, చాక్లెట్స్లా చేయాలనుకుంటున్నాను. సో కొంచెం గట్టిగా చేసుకున్నాను అనమాట. మీరు స్వీట్లా చేసుకోవాలనుకుంటే అది కొంచెం గట్టి పడగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సాఫ్ట్గా స్వీట్లా అయిపోతుంది అనమాట. కలర్ వేయని వాటిని చిన్న బాల్స్గా రౌండ్గా లడ్డూలా చుట్టేసుకున్నాను. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ మిశ్రమాన్ని తీసుకొని కొంచెం వెడల్పుగా చేసుకొని దాంట్లో ఈ లడ్డూలా చుట్టుకున్న దాన్ని పెట్టేసి కవర్ చేసి మళ్ళీ దీన్ని లడ్డూలా షేప్ చేశాను అనమాట. ఆ పైన ఆరెంజ్ కలరు, లోపలేమో ఆ వైట్ కలర్, అంటే ఆ మిల్క్ వైట్ కలర్ వచ్చేలాగా ఇలా చేసుకున్నాను. చూడండి ఎంత షైనీగా భలే ఉంది కదా. ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ ఆరెంజ్ కలర్ ఉన్నదాన్ని ఇలా కొంచెం పల్చగా ఇలా చేతిలో అద్దుకుంటూ దీని మధ్యలో ఆ లడ్డూని పెట్టేసి మళ్ళీ చుట్టేసేయండి. లేదు మీకు అసలు ఈ ప్రాసెస్ అంతా వద్దు అనుకుంటే కలర్ వేసుకున్నా కూడా చిన్న గోళీల్లాగా, చిన్న చాక్లెట్స్ లాగా, రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మౌత్ మెల్టెడ్ అనమాట. చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చేసాయి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే. చేయడం కూడా భలే ఈజీ కదా. ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉందండి. చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయ్యాయన్నమాట. మనకి చాక్లెట్ ఎలా ఉంటుందో అలా అయ్యాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.